ఖమ్మం జిల్లా కొత్తలంకపల్లిలోని రైల్వే బ్రిడ్జ్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లా ముసునూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న శ్రీ కావేరీ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రైల్వే బ్రిడ్జిను ఢీకొట్టి బోల్తా పడింది. బస్సులో 36 మందికి పైగా ప్రయాణించగా వారిలో 22 మందికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ మనకు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద నిన్న తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా మునుపునూరుకు సంబంధించి నుండి హైదరాబాద్ వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ చెందిన ప్రైవేట్ బస్సు అదుపు తప్పి రైల్వే బ్రిడ్జిని ఢీకొట్టడంతో జాతీయ రహదారిపై బోల్తా పడింది బస్సు. ఈ బస్సు ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఘటనలో 22 మంది ప్రయాణికులు గాయపడగా వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వెంటనే తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులందరినీ కూడా మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ప్రధాన ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని కూడా సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బస్సు అతివేగంగా నడపడంతో ప్రయాణికులు ప్రమాదంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. వేగంగా వస్తున్న బస్సు నియంత్రణ కోల్పోవడంతో బ్రిడ్జి రక్షణ గోడకు ఢీకొట్టినట్టుగా చెప్తున్నారు. రహదారిపై అడ్డంగా పడిపోవడంతో ఒక్కసారిగా భయాందోళన అయితే వ్యక్తమైంది. ప్రమాదంలో మరో భారీ విషాదం తృప్తిలో తప్పిందని చెప్పవచ్చు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి కేవలం 5 మీటర్ల దూరంలోనే రైల్వేకి సంబంధించిన హైటెన్షన్ విద్యుత్ వైర్లు కూడా ఉన్నాయి. దీంతో ప్రయాణికులు స్థానికులు కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. బస్సు మరికొంత సమయం ముందుకు వెళ్ళినట్టయితే విద్యుత్ లైన్ తాకి ఉంటే భారీ ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉండేదని స్థానికులు చెప్తున్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై చాలాసేపు కూడా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అయితే 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళకైతే వైద్యం అందిస్తున్నారు. ట్రైన్ సహాయంతో బస్సును తొలగించి ట్రాఫిక్ ని అయితే పునరుద్ధరించారు. వాహనాలు రాకపోకలు అయితే ప్రస్తుతం సాధారణ స్థితికి చేరుకున్నాయి. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యంపై కూడా విచారణ చేస్తున్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ ఖమ్మం నుంచి పెనుబల్లి మండలం సంబంధించి వెళ్లే ఏరియాలు ఏవైతే ఉన్నాయో రైల్వే బ్రిడ్జిల సమీపంలో చాలా చోట్ల కూడా ప్రమాదాలు చోటు చేసుకుని ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులు కూడా సంరక్షణ చర్యలు అయితే చేపట్టారు. రైట్ రవికిరణ్.